మీకు తెలుసా ఈ 0 క్యాలరీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ సేఫా కాదా? అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ రీసెంట్ రీసెర్చ్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. వెల్కమ్, దిస్ ఇస్ డాక్టర్ హారతి బండారు. ఈ స్టడీ 12,000 మంది మీద చేశారు అండ్ దెన్ 8 years ఫాలో చేశారు. దానివల్ల ఏం తేలిందంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడడం వలన హైయెస్ట్ కాగ్నేటివ్ డిక్లైన్ అనమాట, అంటే కెపాసిటీ డిక్లైన్ తగ్గిపోయి అండ్ 3 times హై రిస్క్ స్ట్రోక్ అండ్ అల్జైమర్స్ డిమెన్షియా 2 వస్తాయి అనమాట. 3 times హయ్యర్ రిస్క్ మామూలు రెగ్యులర్ పీపుల్ తో పోల్చుకుంటే. సో బీ కేర్ఫుల్. ఇంకా డైట్ సోడా తాగితే సేఫ్ అనుకుంటున్నారా? కాదు, డైట్ సోడాలో కూడా ఉన్నది ఆర్టిఫిషియల్ స్వీటనరే, దాని పేరు ఆస్పర్టేమ్. అదేంటంటే బ్రెయిన్ ని ఓల్డ్ చేసేస్తూ ఉంటది, దాంతో పాటు న్యూరో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఎస్పెషలీ ఈ స్ట్రోక్ రిస్క్, తర్వాత డిమెన్షియా, అల్జైమర్స్ డిమెన్షియా రిస్క్ మోర్ డయాబెటిస్ లో. సో డయాబెటిక్ పీపుల్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఫైనల్ గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ప్లీజ్ దయచేసి ఈ 0 క్యాలరీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ చాలా హెల్తీ అని అనుకొని మీరు దయచేసి వాడకండి. రియలైజ్ అవ్వండి, దాని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దయచేసి కంప్లీట్ గా మానేయండి. Please subscribe and share to everyone, whoever is using artificial sweeteners, and thank you so much.